స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మొన్న దసరా ఉండేది సార్. దసరా ఉన్న రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళాను. తొందర వెళ్ళిపోతే తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని తను వెళ్ళింది ఇంటికి. రాలేదు. రాకపోతే ఇంటికి వెళ్ళి నేను తీసుకొని వచ్చిన. ఇద్దరం పోదామన్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినాం, ఆన్ ఉన్నాం. మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అన్న. అదే విషయం అది కూడా వాళ్ళ అమ్మ ముంగట్న అన్నాను. అది చిన్న విషయం అంది. అదే విషయం కొద్దిగా ఆడ ఊరుకున్నాం. వాళ్ళ అమ్మ తింటే మసాలాలు అవి ఇవి తనకు నచ్చినట్టు వండాలా అన్నది. ఓకే అని అదే విషయం. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తాం, బయట పడుకున్నాం. పాను ఇద్దరం వచ్చి బయట పడుకున్నాం, రేకుల కింద పడుకున్నాం. నైట్ మళ్ళీ నేను లేచి చూసారు పక్కన లేకపోతే ఎక్కడ చూస్తే ఇంట్లో తలిపేసుకున్నాం. తర్వాత నాకుండి కంగారు ఎక్కువ అయిపోయి వెంటనే తలుపు బాధలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రాణం తున్నదేమో చెప్పి అప్పటికి ఇష్టపడి వేసుకున్నాం సార్. ఇద్దరం లవ్ మ్యారేజ్ 6 సంవత్సరాల నుంచి వేసుకున్నాం. గొడవ ఏం లేదు సార్. మాకు నా బిడ్డ నా అల్లుడు ప్రేమించుకున్నారయ్యా. ఎప్పటి నుంచో కానీ 8 రోజులు వచ్చినాక పెళ్లి కావాల నెంబర్ పడ్డాడయ్యా. నేను ఇప్పుడే 2 ఏళ్ళకి ఎత్తాను. ఇద్దరు ఒప్పుకున్నారు, 2 ఏళ్ళకని ఒప్పుకున్నారు. సరే పోయినా సపరేకున్న ఒక 2 నెలలు అయింది. అంతే కర చేసుకొని 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక మళ్ళీ 2 నెలలకు నా బిడ్డను తీసుకొని ఎటే పోయిండు. పోతే నా బిడ్డను రప్పించుకొని పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ సారు. వారం నా బిడ్డను ఏం టార్చర్ పెట్టిండు నాకు తెలియదు సారు. నా బిడ్డ నా అల్లుడు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, ఇక్కడ తిన్నారు. నా బిడ్డ రానన్న కూడా చేతి పెట్టి గుంజుకొని పోయిండు. గుంజుకొని పోతే భార్య భర్తలే కదా, నేను నమ్మి సప్న కూకున్నా సార్. 1 గంటల మాయం చేసిండు నా బిడ్డని. ఇంకా భార్య భర్తల మధ్య నేను ఎట్లా పోవాలని నవ్వుకున్నా సార్. ఒక్క రోజు నడుతు నా బిడ్డ బతుకుతుండే ఆడు తీసుకుపోయి నా బిడ్డని. అమ్మ నిన్న మా గ్రామంలో జరిగిన సంఘటన గ్రామస్తులందరినీ చాలా కలవరపరిచింది. ఎందుకంటే చిన్న అమ్మాయి పసుపు కుంకుల ఆరక ముందే ఇలా బాధాకరం విషయం ఏందని చెప్పి మేము వెళ్ళి తెలుసుకుంటే చిన్న కూర వేసుకునే దగ్గర కొంచెం మనస్పర్ధలు పెరిగి వెంటనే క్షణికావేశంలో చాలా బాధాకరం. అమ్మాయికి మొన్ననే పెళ్ళైంది. మొన్న శుక్రవారం పెళ్ళైంది. మళ్ళీ శుక్రవారం వరకు అక్కడ చిన్న బలగం సినిమా లాగా ఏదో ముక్క కోసం గొడవలాగా కూర కోసం గొడవ పెట్టుకుని భార్య భర్తల మధ్య ఇట్లా గొడవ జరగడం బాధాకరం. మా గ్రామంలో వెళ్ళి చూస్తే నాకు సంతోష్ అనే పిల్లాడు వాళ్ళ భర్త జేసీబీ డ్రైవరు. ఆయన పని చేసుకుని బతుకుతాడు. మొన్ననే దేశం నుంచి గల్ఫ్ నుంచి వచ్చిండు. ఇక వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ దాదాపు 6 సంవత్సరాలుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని చెప్పి ఇద్దరి కుటుంబాలను ఒప్పించుకొని వాళ్ళు మంచి అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసుకున్నారు. అంతా కూడా మంచి జంట అని చెప్పి అందరం దీవించినాం. కానీ వాళ్ళు సడన్గా ఇట్లా జరిగిందంటే గ్రామం అంతా ఆశ్చర్యపోయినాం. ఈ చిన్న గొడవకు ఇంత అదైపోవడం, ఆమెను చూసి ఆయనకు కూడా ప్రయత్నం చేయడం, తర్వాత ఆయన బయటపడడం, ఆమెనేమో ఇదంతా చూస్తే విద్యార్థులు పిల్లలు ఇప్పుడు ఎదిగే పిల్లలు క్షణిక ఆవేశంలో చిన్న విషయాలు ఎదిరించడం, సడన్గా కొన్ని విషయాల్లో బయటపడడం, కొన్ని విషయాల్లో ఇలా చాలా బాధ అనిపించింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.